పర్మిట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు మార్నింగ్ ఆది కైలాష్ బయలుదేరుతున్నాం. సో ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది నెక్స్ట్ చెక్ పోస్ట్ అనమాట. శివయ్యని చూడాలంటే అంత ఈజీ కాదు, కష్టపడాలి. ఇంత లగేజ్ తో విత్ 10 లీటర్స్ పెట్రోల్ కూడా ఎడిషనల్. మళ్ళీ ఉత్తరాఖండ్లో అన్నిటికంటే బాగా నచ్చిన రోడ్ ఇదే. లైఫ్లో గుర్తుండిపోద్ది. అడ్వెంచర్ కా బాప్ ఇది. రోమియో, నీకు ఇది పెద్ద పరీక్ష రా, నీకు నాకు కూడా. పర్మిట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు మార్నింగ్ ఆది కైలాష్ బయలుదేరుతున్నాం. పైన వైట్ బిల్డింగ్ ఉంది కదా, శివ సదన్ హోమ్ స్టే, అందులో స్టే చేసాం. 2 nights ఉన్నాం ఇక్కడే. సో ప్యాకింగ్ అవుతుంది. కానీ పైన సెకండ్ ఫ్లోర్ లో దొరికింది మనకి. అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు. లగేజ్ పైనుంచి కింద తెచ్చుకోవడం చాలా పెద్ద పని, కానీ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. यहाँ तक इसी में नहीं होता है मगर हमको अच्छा लगता है. अभी 35 days हो गया. हाँ ओके ओके दार्चुला, बाय बाय. भैया जी आदि कैलाश का इधर है ना, ऐसे है. ओके जी. పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ నదికి అవతల పక్కన ఉన్నది ఇండియా. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాం. అవతల పక్కది నేపాల్ అనమాట. ఓకే గైస్, చలో ఆది కైలాష్ వెళ్ళిపోదాం. కొండల మీద మాత్రం చాలా బాగా కేర్ తీసుకున్నారు ఈ ల్యాండ్ స్లైడింగ్స్ అవ్వకుండా. ఇప్పుడు ఈ పర్వతం మొత్తం క్రాస్ చేయాలి. యా, కైలాస్ పర్వతం ఫొటోస్ పెట్టారు. శివయ్య నీవే దిక్కు నీవే రక్ష. సో మొత్తం థర్మల్స్ అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకున్నాం నైట్. మా రైనాక్స్ రైడింగ్ సూట్తో పాటు వచ్చిన థర్మల్స్ కూడా ఇన్సైడ్ సెట్ చేసుకున్నాం. ఎందుకంటే చలి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు కిందన. నెక్స్ట్ ఏంటంటే పైన పెట్రోల్ ఒక్క దగ్గర దొరుకుతుందట, కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు. సో బెటర్ నేను పిథోరాగఢ్లోనే నేను జెర్రీ క్యాన్స్లో ఫుల్గా పెట్రోల్ ఫిల్ చేయించాను. సో పెట్రోల్ కోసం అయితే ప్రాబ్లం లేదు. ఇంకా మనం ఓపిక, చలిని తట్టుకోవాలి మెయిన్. సో నెక్స్ట్ ఏంటంటే రబ్బర్ గ్లౌజెస్ కూడా కొన్నాం దార్చులాలో. సో రబ్బర్ గ్లౌజెస్ బాగా కాస్తాయి. మనకి నార్మల్ గ్లౌజెస్ మీద ఈ రబ్బర్ గ్లౌజెస్ వేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మా దగ్గర డ్రై ఐస్ రైనాక్స్ కొన్నాం, కానీ లాస్ట్ టైం లదాఖ్లో అంతగా అనిపించలేదు నాకు. సో దాని మీద నమ్మకం పెట్టుకోలేదు నేను. సో ఈసారి రబ్బర్ గ్లౌజెసే మమ్మల్ని కాపాడాలి. సో పైకి వెళ్ళి కొద్ది వెదర్ మారిపోద్ది, లొకేషన్స్ మారిపోతాయి. మొత్తం మంచు కొండల్లోకే వెళ్ళిపోతాం మనం. రోడ్డు మధ్యలో కచ్చా రోడ్డు ఉంటుంది, మంచి రోడ్డు ఉంటుంది అలా చెప్పుకుని వచ్చారు. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఇక్కడ ఏంటి ఏదో ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఏమైంది? వెనక్కి వస్తున్నాయి బళ్ళు. క్యా హువా భయ్యా? బైక్ నికల్ జాయేగా. సో ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది, బీఆర్ఓ ప్రాజెక్ట్ ఇది. సో లదాఖ్లో రోడ్స్ కూడా బీఆర్ఓ వాళ్ళే వేశారు. చాలా ఎక్సలెంట్గా వేస్తారు ఈ పర్వతాల మీద. సో ఇంకంతా హాఫ్ రోడింగ్గా ఉంటుంది ఫుల్గా. మేడం గారు జాగ్రత్తగా వస్తే అదే చాలు. వైజాగ్ నుంచి వచ్చాం. నైస్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడి నుంచే, వైజాగ్ నుంచే. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బస్ కూడా ఆగిపోయింది. చలో, బైక్ వల్ల అడ్వాంటేజ్ ఇదే. అందుకే నాకు బైక్ అంటే చాలా ఇష్టం. లదాఖ్ టైంలో కూడా నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎంత ట్రాఫిక్ ఆగిపోయినా బైక్ దారి ఉంటుంది. బైక్స్ని పంపించేస్తారు ఎక్కడైనా సరే. సో ఈ నా శాడిల్ బ్యాగ్సే కొంచెం లావుగా తయారైపోయి నెక్స్ట్ టైం కల్లా నేను శాడిల్ బాక్సెస్ తీసుకోవాలి, అల్యూమినియం బాక్సెస్ తీసుకుంటాను. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కూడా ఈసారి చాలా ఇబ్బంది పడ్డాం ఈ శాడిల్ బ్యాగ్స్ వల్ల. కొంచెం అప్గ్రేడ్ అయిపోతే ఇంకా నా బైక్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. టోటల్ ల్యాండ్ స్లైడింగ్ ప్లేస్ ఇది. చాలా భయంకరంగా ఉంది. మా అమ్మ చూడాలి, తిట్లు. ఓ గాడ్, చాలా భయంకరంగా ఉంది రోడ్డు. ఉత్తరాఖండ్ ఇక్కడ వరకు ఒక లెక్క అయితే, ఇక్కడి నుంచి ఆది కైలాష్ వెళ్ళడం అన్నది ఒక లెక్క. కమాన్ రోమియో, నువ్వే మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి.
సో ఈరోజు వెదర్ కొంచెం బాగానే ఉంది. రాత్రి చాలా పెద్ద వర్షం పడ్డది. ఈరోజు ఎండగా ఉంటే కొంచెం పర్వాలేదు. మనకి వర్షం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే మనం వెళ్ళేది చాలా హైట్ ప్లేస్కి వెళ్తాం అప్పుడు. సో ఎక్కడో దగ్గర ఏదో ఒకటి తినేసి ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి మనం. ఇవి రాత్రి వర్షానికి పడిన రాళ్లే మొత్తం అన్నీ కూడా. లొకేషన్ అయితే అదిరిపోయింది భయ్యా, కేక. సో ఇలాగా ముందుకి మానస సరోవరం వరకు కూడా రోడ్డు వేస్తున్నారంట ఆల్రెడీ. సో అది నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయితే మన ఇండియాలోంచి డైరెక్ట్గా మానస సరోవరంకి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. సో బట్ ఇంకా టైం పడుతుంది అట. ఆ పర్వతం నుంచి ఆ కొండకి మధ్యలో బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. అదంతా నేపాల్. మేఘాలు మొత్తం కిందకి దిగిపోయాయి. ఎంత ఫోర్స్గా వస్తుందో వాటర్. మనకి బోనస్ పాయింట్స్ వస్తాయి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే. రోమియో నీకు సరైన పని పడిందిరా. ఏం టెన్షన్ పడద్దు, ఓకేనా? బండి ఎక్కడ స్లో అవడానికి వీలు లేదు. మరి దాన్నే టెక్నిక్ అంటారు. అంతే తప్పితే మనం గేర్ మార్చుకోలేదంటే ఆగదు కదా బండి, వెనక లాగేస్తుంది. ఆ టెక్నిక్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటే మనం ఆఫ్ రోడింగ్ కరెక్ట్గా చేయగలం. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే రాత్రి వర్షం పడడం వల్ల బండి చాలా స్కిడ్ అవుతుంది. నాదైతే బ్యాక్ టైర్ మొత్తం అరిగిపోయింది. వాటర్ ఫాల్ అదిరిపోయింది. వావ్. దా ప్రియా, లేట్ అయిపోతాం సార్. ముందు ఊరుంది. ఊరు సార్. కాలాపాని ఇదే. ఎక్కడి నుంచి వస్తుందా కాలాపాని? కాదు, మధ్యలోంచి వస్తుంది. అది పైనుంచి కూడా కాదు. नाश्ता मिलेगा पूल में? ओके. जय भोलेनाथ. మనం టిఫిన్ కోసం ఆగాం ఇక్కడ. ఈ गांव का नाम क्या है? यहाँ శాకురి. ఓకే. మనం ఉన్నది, మన బైక్స్ పార్క్ చేసింది ఇండియా. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటువైపు వెళ్తే ఇదంతా కూడా నేపాల్.
సో మనం ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి అంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మన ఆధార్ కార్డు చూపించి మనం అటువైపు క్రాస్ చేసుకుని నేపాల్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకి సిగ్నల్స్ ఉండవు, సో అందుకే ఇంకా మేము మ్యాప్ కూడా పెట్టుకోలేదు. సో ఒకటే రోడ్డు గుంజీ వరకు కూడా 70 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేస్తే గుంజీ అని ఒక గ్రామం వస్తుంది. సో అక్కడ మనం నైట్ స్టే చేయాలి. ఆది కైలాష్ కానీ ఓం పర్వత్కి కానీ మనం డైవర్ట్ అవ్వాలన్నమాట. మా రాళ్ళు చూసారా ఎంత పెద్ద పెద్ద పడుతున్నాయో, జాగ్రత్త, కింద రాళ్ళు పడి ఉన్నాయి. ఈ రాయి చూడు జారడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంది. వీళ్ళందరూ వర్కర్సే పాపం, చాలా కష్టపడతారు. అసలు స్లో చేయొద్దు, స్లో చేస్తే మాత్రం బండి లాగదు. కమాన్ కమాన్ రోమియో కమాన్, ఎస్ బి కేర్ఫుల్. అస్సలు ఏం భయపడద్దు, జస్ట్ అలా వచ్చేయండి అంతే నా వెనకాల. ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయొద్దు అస్సలు. ఓకే ఓకే గుడ్ గుడ్ గుడ్. మిర్రర్లో కూడా ఏమీ చూడొద్దు అస్సలు. ఎస్ యూ డిడ్ ఇట్. ఏ రాయి ఎప్పుడు పడిపోద్దో తెలియదు భయ్యా, అంతా దేవుడి నిర్ణయం. దేవుడి మీద భారం వేసుకుని వెళ్ళిపోవడమే. జై భోలేనాథ్. భయపడితే ఏది సాధించలేం, భయాన్ని దాటుకుని ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. భయపడితే మన ఇంట్లోనే ఉండిపోవాలి, ఎక్కడికి కదలలేం. అలాంటిది ఇలాంటి ప్రపంచాన్ని అస్సలు చూడలేం. మనకి దేవుడి దారి చూపిస్తున్నాడు, దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోవడమే, మిగిలిందంతా దేవుడే చూసుకుంటాడు. మనం ఇప్పటికి ఎన్ని శివాలయాలు చూసాం, చాలా శివాలయాలు కవర్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఫైనల్గా ఆది కైలాష్, ఓం పర్వత్, ఈ రెండు చూసామంటే మన జీవితం ధన్యం. సో దానికి కొంచెం కష్టపడాలి, కష్టపడితేనే కదా ఏదైనా దొరికేది. స్టార్ట్ చేయకముందే మనం భయపడిపోయి కూర్చుంటే ఏది సాధించలేం. ఆది కైలాష్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తున్నారు రైడర్స్. తిరిగిపోయింది రోడ్డు మాత్రం. రోడ్డు విరిగి పడిపోయింది అవతల పక్కకి. చాలా దూరం డ్రైవ్ చేసిన తర్వాత ఒక ఊరు వచ్చింది, ఘాస్కు అట ఊరు పేరు. ఇలాంటి బ్యారికేడ్స్ వేస్తున్నారనమాట, అవన్నీ డంప్ చేస్తున్నారు. సో ఇలాగ ఎడ్జెస్లో మొత్తం బ్యారికేడ్స్ వేస్తారు. సో చాలా హైట్కి వచ్చాం ఆల్రెడీ. సో ఇక్కడ కూడా నేపాల్లోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఆ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ ఆధార్ చూపించి మనం నేపాల్లోకి వెళ్ళొచ్చు. ఈ పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నేపాల్ నుంచి మన ఇండియాలోకి ఇలాగే వస్తారు. మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ నేపాల్లోకి వెళ్ళిపోతారనమాట. సో మా బైక్స్, మై co-riders, my best friends. ఎరా రోమియో, ఆల్ ఓకే? గుడ్ గుడ్ గుడ్. చూసారా కొండ ఎలా ఉందో, మన మీద పడిపోయేటట్టుగా ఉంది. మార్స్ గ్రహంలో తిరుగుతున్న యాస్ట్రోనాట్లా లేదు. కొండలు అద్భుతంగా ఉన్నాయి, ఈ టెక్స్చరే చాలా డిఫరెంట్గా ఉంది. లొకేషన్స్ అయితే మెస్మరైజింగ్. మనకు ఒక పక్క నుంచి ఎంత భయంగా ఉన్నా సరే, బట్ ఆ లొకేషన్స్ మాత్రం మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నాయి, అంత అద్భుతంగా ఉన్నది. ఏదైనా నేచరే, ప్రకృతిని మించిన స్వర్గం ఇంకోటి లేదు. తిరిగిపోయాయి లొకేషన్స్ మాత్రం. వర్త్ వర్మ వర్త్. ఇక్కడ అంతా మిలిటరీ వెహికల్స్ ఉన్నాయి, మిలిటరీ పోలీస్.
కేక్ కట్ చేసినట్టుగా ఉంది కదా రాయ, భలే ఉంది. స్టోన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి రా బాబు. ఈ స్టోన్ చూడండి, కలర్ భలే ఉంది. వావ్, మధ్యలో పాలరాయి. బట్ అస్సలు ట్రాఫిక్ లేదు. అంటే యాక్చువల్గా ఓం పర్వత్ ఆది కైలాష్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. టూరిస్టులు అయితే ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు, టూరిస్ట్ కార్స్ కానీ జీప్స్ కానీ. వావ్, అది తిరిగిపోయింది. ఈ రోడ్డు ఎంత ఉందో అంత రాయి మన పైన ఉంది. ఇది మొత్తం రోడ్డుకి అవతల పక్కకు వచ్చింది కొండ పైన. వా, ఇసుక, జాగ్రత్త, స్కిడ్ అవుతుంది, బి కేర్ఫుల్. ఇసుకతోనే డేంజర్. పైన చూసారా రాళ్ళు ఎలా ఉన్నాయో కొండ. బి కేర్ఫుల్. ఓరి నాయనో, ఇదే కదా కావాల్సింది మనకి. ఈ అడ్వెంచర్ గురించే కదా వచ్చేది. అదిరిపోయింది. వావ్, ఆది కైలాష మజాక. ఎస్, మేడం వచ్చారు, సార్ కూడా వచ్చేస్తున్నారు. భయ్యా, థ్యాంక్ యూ. ఓ, వాటర్ ఫాల్. కమ్ ఆన్ బేబీ, కేర్ఫుల్. కేర్ఫుల్ ప్రియా గారు, నాకు మీతోనే భయం. ఓకే ఓకే, ఇక్కడ ఏదో పెద్ద గొయ్యి ఉంది. జాగ్రత్త, ఎక్కడ ఆగద్దు. వచ్చేయండి, పై వరకు వచ్చేయండి అలా. గాడ్ 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 గాడ్. ఓకే, కమాన్ రోమియో, నీ టైం వచ్చిందిరా ఇవాళ. కమాన్ కమాన్ కమాన్. ప్రియా గారు జాగ్రత్త, అస్సలు భయపడద్దు, గేర్ చేంజ్ చేయొద్దు. నా వెనకాల యాజ్ ఇట్ ఈజ్, నేను ఏ రూట్లో వస్తున్నానో ఆ రూట్ మాత్రం మిస్ చేయకండి. కమాన్ కమాన్ కమాన్. ఎస్ ఎస్, వీ డిడ్ ఇట్. కమాన్, మన వాళ్ళు వచ్చారా? ఎస్ ఎస్, యూ డిడ్ ఇట్.
ఇప్పుడు వరకు నేరో రోడ్స్ చూసాం, బట్ ఆది కైలాష్ మాత్రం ఫుల్ ఆఫ్ రోడింగ్. అదిరిపోయింది. ఏం టెక్స్చర్ అసలు తిరిగిపోయింది. ఇక్కడ డబుల్ రోడ్ చేస్తున్నాడు. ఏం లొకేషన్స్ భయ్యా. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నిజంగా వీళ్ళ వల్లే మనం రైడ్ చేయగలుగుతున్నాం. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూడగలుగుతున్నాం అంటే వాళ్ళ వల్ల. బ్రిడ్జ్ క్రాస్ చేస్తాం. కానీ ఎంత కరెక్ట్గా ఉందంటే బార్డర్ డిజైనింగ్ దాచులా నుంచి అటు నేపాల్ ఇటు ఇండియా, దట్స్ ఇట్. మధ్యలో మాత్రం ఈ కలాపాని. సో ఎటు నుంచి ఎటు చూసినా సరే మన బ్రిడ్జ్ మన ఇండియాలోనే ఉంటుందని తప్పితే అటు నేపాల్ని అసలు టచ్ చేయట్లా. కానీ మన ఇంజనీర్స్ కానీ మన వాళ్ళు భలే డిజైన్ చేశారులే బార్డర్ని. చూడండి పైన కొండ మొత్తం. ఈ రోడ్డు ఎంత ఉందో ఈ రోడ్డుని మొత్తం ఆక్యుపై చేస్తుంది పైన. వావ్,
అద్భుతం. వావ్. సో మనం అదంతా కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం. మనం గుంజికి కొంచెం దగ్గరలో ఉన్నాం. చలో నడు, టైం అయిపోతుంది. ఇది వదలట్లేదు నన్ను. రోడ్డు విరిగిపోయింది, సగం రోడ్డు పోయింది. ఆ పక్క రోడ్లోంచే వెళ్ళాలి మనం. రోడ్డు కూడా కనపట్టలేదు. కమాన్ కమాన్ రోమియో కమాన్.